అగో చూసినావా రోడ్ల పైన కొడతా అంటాండు నన్ను. నువ్వేం చెప్పినా నాకు ప్రేమతో నేను పడతాయి బేబీ. జీవితంతో ఆడుకోవడం పద్ధతి అసలే కాదు. అనమాట రవి గారిని కొట్టిస్తా ఇట్లా లాస్ట్ టైం రవి గారికే తనులు. సూసైడ్ వరకు పోయిండు అంటే లవ్ చేసింది కాబట్టి పోయిండేమో. ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే చూసుకుంటే ఇంకా ఎక్కువ టార్చర్ చూపెడతాడు మామ నాకు. రికార్డింగ్ ఆన్ చేసినావా? ఎప్పుడు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతన క్వీన్ అఫీషియల్. యాక్చువల్లీ ఈరోజు ఏంటి అంటే బయట నార్మల్గానే వచ్చినాం. ఇట్లా వచ్చినప్పుడు అనిపించింది మామ ఎట్లా సరిగ్గా మాట్లాడతలేడు, మూడ్ ఆఫ్లో ఉన్నాడు, అట్లా ఇట్లా ఉంది కదా. సో మేము ఏం చేస్తామంటే ఇప్పుడున్న కోపానికి ఇంకొంచెం కోపం యాడ్ చేస్తాం అనమాట. ఎట్లా అంటే మంటలు వస్తున్నప్పుడు ఎవరైనా నీళ్ళు పోసి ఆరవాలి కానీ దాని మీద పెట్రోల్ పోయొద్దు. ఇప్పుడు మేము పెట్రోల్ పోస్తాం మా మామ మీద అనమాట. అలాంటిదే నాకు ఎప్పుడు అట్లే వస్తుంది ఇది. అవి ముందే ఇగో ఆటో డ్రైవర్ లాగా సాయి పల్లెలా వచ్చింది. షర్ట్ ఎవరిదో కామెంట్ చేయండి. వాడే ఆటో డ్రైవర్ ఫస్ట్ ఈ షర్ట్ ఉన్నది. సరే ఇప్పుడు వేసుకున్నాను ప్రస్తుతానికి. ఒప్పుకోడు, నిజాలు ఎప్పుడు ఒప్పుకోడు. వద్దు చిన్న నా దగ్గరికి రాక. అవి దేకో ఎవరు బయట ఉన్నారు. అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టోడా. అది అవ్వదమ్మా, అది అవ్వదులే. అయ్యో లాగపడ్డదిరా. ఓకే, ఇప్పుడు మా మామకు ఫోన్ చేసి ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. రవి గారిని కొట్టిస్తా ఇట్లా లాస్ట్ టైం రవి గారికే తనులు. వీడియో ఉంది నాకు, మామకి నేను వీడియో చూపిస్తా సన్న. నాకేం సంబంధం, చేసిందంతా నువ్వే తీసుకొచ్చి. మాట్లాడేది ఎవరు? ఇదంతా రికార్డు కూడా వినిపిస్తుంది. ఐడియా ఇచ్చింది, కెమెరా వెనక ఐడియా ఇచ్చింది మాత్రం రవినే. హలో మామ ఏడా? అవునా, ఈడేంది మామ రవిగాడు పెళ్ళో 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 అంటాడు. రవిగాడు పెళ్ళి 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 అంటున్నాడు ఊకే. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే. చేసుకోరా మరి? ఇప్పుడు చేసుకోమంటున్నాడు, ఇప్పుడు ఎందుకు చేసుకుంటా నేను? అర్థం కాదా? ఇప్పుడే చేసుకోవాలంట. ఇప్పుడు ఎందుకు చేసుకుంటా నేను పెళ్ళి? ఏమో ఒకసారి మాట్లాడు, మామకు ఫోన్ చేయి, మామతో మాట్లాడు, మీ అమ్మతో మాట్లాడు. అది ఇదని లొల్లి పంచాయతీ చేస్తున్నారు రోడ్డు మీద ఆపి. మాట్లాడరా, చేయమన్నావుగా ఫోన్. మామా ఏమైందిరా? పెళ్ళి కావాలి మామా. పెళ్ళి కావాలి. ఎవరికి? నాకు. ఇప్పుడేం పెళ్ళి రా, సెటిల్ కానీ ఫస్ట్. ఆల్రెడీ సెటిల్ అవుతున్నాం కదా మామా. సెటిల్ కాకపోయినా నన్ను చూసుకుంటే చాలు. నువ్వేం చెప్పంటే ఇప్పుడే కాదు ఎప్పటికి చేసుకొని అంటుందని చెప్పు మామా. ఇప్పుడు పెళ్ళి ఏందిరా, కొంచెం సెటిల్ అంటే కొంచెం. ఇది కాదు మామా, సెటిల్ అంటున్నావు, నువ్వేమో సెటిల్ అంటున్నావు. ఇప్పుడేనేమో నాకు నువ్వే వద్దు, నాకు పెళ్ళే వద్దు, జస్ట్ టైం పాస్ కుందాము అంటే అది ఒకటే అంటుంది ఇది. జీవితాలు టైం పాస్ చేయడానికేమి అసలు ఏదో. అదే మామని అదే చెప్తున్నా, నాకు ఆ నమ్మకం రావడానికే దీనికి పెళ్లి చేసుకో అని చెప్తున్నా. ఇదేమో లేదు నేను పెళ్ళి చేసుకొని నిన్ను లైఫ్లో చేసుకోను అని అంటుంది. మామా ఆల్మోస్ట్ టెంపుల్ కొంచెం పక్కనే ఉన్నా, సీదా తీసుకొని పెళ్లి చేసుకోవడమే, యాక్సెప్ట్ చేయించుకుంటే ఎట్లా సార్ కాలు మొక్కుతా, మొక్కి మరీ తీసుకొని సెటిల్ అంటున్నావు. ఇదేమో ఇగో పెళ్ళే వద్దు అంటుంది చూడు మామ, నేనే వద్దంట. నాకు పెళ్ళే వద్దు మామ, నాకు పెళ్ళి అనే కాన్సెప్టే నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రవి ఏదో చచ్చిపోతాడు చచ్చిపోతా అది ఇదని సూసైడ్ వరకు పోయిండు కాబట్టి నోరు మూసుకొని ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ నాకు పెళ్ళే వద్దు, అసలు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. సూసైడ్ వరకు పోయిండు అంటే లవ్ చేసింది కాబట్టి పోయిండేమో. ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే
ఏమో మామ నాకు పెళ్ళి అనే టాపిక్ మీద దాని మీద అయితే ఇంట్రెస్టే లేదు. నేనైతే చేసుకొని అయితే ముఖం మీద చెప్పేసిన. నాటకాలు చేయకండి. ఇప్పుడు పెళ్ళి ఇంకా కొన్ని సంవత్సరాలు అయినాక చేసుకోండి. మొత్తానికి పెట్టొద్దంటే మరి అది జీవితమేం కావాలి. కనీసం ఫ్యూచర్లో వేసుకుంటే అంటే కనీసం ఒక ఓపు ఉంటుంది మామ. లైఫ్ లాంగే వద్దంటుంది. నేను ఏం చేయలే మామ. ఇప్పుడు పెళ్ళి అనేది కరెక్ట్ కాదు రవి. ఇప్పుడు కాదు మామ, పెళ్ళి అనేది నా దృష్టిలో ఎప్పటికీ కరెక్ట్ కాదు. నాకు వద్దు పెళ్ళి. అట్లా అనుకున్నది అనేది ఎందుకు మరి అని లవ్ చేసినావు? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు? నీ జీవితంతో నేను ఎప్పుడు ఆడుకున్న మాటలు మంచి మాటలు రవి. నువ్వే సూసైడ్ అది ఇది అని చెప్పి హాస్పిటల్లో కూడా బెదిరించినావు నన్ను. అలాంటి దాన్ని లవ్ చేయొద్దు. మరి ఎందుకు చేసినావు? ఎక్కడ ఏమైపోతావా అని చెప్పి లవ్ అని చెప్పినా కానీ అంత సీనే లేదు నీకు నాకు. ఓకే సెట్ కాదు అంటే ఇప్పుడు నేను ఏమంటావు? ఇప్పుడు నాకేం లేదని వదిలేస్తున్నావా? నీకేం లేదని కాదు, ఫస్ట్ నువ్వు నాకు వద్దు. నేను వద్దా? ఏంటిది మామ? చిన్నపిల్లల లెక్కలు ఎందుకు చేస్తుంటే నాకు అర్థం కాదు. చిన్నపిల్ల లెక్కలు కాదు మామ, నిజంగానే నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి చేసుకొని నేను టార్చర్ లైఫ్ లాంగ్ భరించాలంటే నాతో నవ్వదు. ఎందుకు అనుకుంటున్నావు మరి? పెళ్ళని ఇష్టం లేదు దానివి వాడిని ఎందుకు లవ్ చేసినావు మరి? ఏదో ఆ టైంలో అట్లా చెప్తే గమ్మున అయిపోతాడు కదా అనుకున్నా. ఇంతవరకు లాక్కొని వస్తాడని ఎక్స్పెక్ట్ చేయాల. ఇప్పుడు 4 రోజులు బాధపడి ఊకుంటున్నామో. ఇప్పుడు సంవత్సరం నుంచి లవ్ చేసి అంత సంవత్సరం నుంచి కలిసి తిరిగి యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకొని ఈ రోజు పెళ్లి అవుతున్నాకంటే నువ్వు ఈరోజు చేసుకో. ఆగమని 4 సంవత్సరాలు లైక్ చేసుకోండి. వీడు పెట్టే టార్చర్ కి వీడిని చేసుకుంటే ఇంకా ఎక్కువ టార్చర్ చూపెడతాడు మామ నాకు. ఏం చూపెట్టినా నీకు టార్చర్? నేను ఏడిపోయినా చెప్పాలి. ఎప్పుడైనా టార్చర్ చూపించినా మామ ఈ పిల్లకి? మామకు తెలియకుండా చూపెడతావు నాకు. ఎప్పుడు చూపించినా? నువ్వు చేసే లంగలెక్కలు మామకు తెలియదుగా. కాదు వాడిని నువ్వు టార్చర్ పెట్టినాడు. ఇంకా వాడిని నువ్వు ఎంపడవాడు. నువ్వు ఏడిపోయినా చెప్పి పోవాలి. నాకు చెప్పదు కదా నువ్వు ఏడిపిస్తున్నావు. ఇంకా వాడు పర్సనల్ కూర్చొని వాడిని అదే కూర్చొని ఏడుస్తుండు. అవును మామ, పైకి కనిపించే కానీ నిజాలు కూడా ఉండవు కదా. లోపల ఉన్నది ఏందో దాని మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలా. నువ్వంతకే మాట్లాడతావేంటి మామ? మామ దగ్గర బ్యాడ్ నాకు అర్థం కాదు ఫస్ట్ పెళ్లి వాళ్ళు మామ. అసలు నీ లొల్లేంది? ఇగో నేను ఏం చెప్తున్నా అంటే, సరే అప్పుడు నేను హాస్పిటల్లో వీనికి చెప్పింది ఏంది, పెళ్ళి అనేది ఫ్యూచర్లో కదా అప్పుడు చూద్దాం, నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అని మాట్లాడితే, సరే నువ్వు నాతో ఉంటే చాలు అని అన్నాడు. ఆ అండర్స్టాండింగ్ మీద ఉన్నాము. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు లేకపోతే నేను ఉండను, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావో చేసుకోవాలంటే నాకు ముఖం మీద చెప్పేసి ఇంకా లాక్ చేయాలనిపించలేదు. నీకు ఫస్టే చెప్పినా కదా రవి, నాకు నీ మీద ఆ పెళ్ళి అని ఒపీనియన్ లేదు, లవ్ అని ఒపీనియన్ లేదు, వద్దు నాకు నువ్వు అని చెప్పేసి చెప్తున్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు పెళ్లి చేసుకుందాము అనుకోవడం కాన్సెప్ట్ రాంగ్. ఫస్ట్ అను అసలు నువ్వు పెళ్లి వద్దు అనడం అయితే పెద్ద రాంగ్. అది కనీసం ఒక ఓపీ ఇమ్మని మామ, కనీసం వినండి. మీరు చిన్న పిల్లలు లెక్క చేసి జీవితాలను నాశనం చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం. అది ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్ అసలు మీ ఇష్టం అంటారు మామ. మధ్యలో మీరు ఉన్నారుగా మామ, ఇన్ని రోజులు చేసి వచ్చి ఇప్పుడు మీ ఇష్టం అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మధ్యలో ఉన్నాము, మధ్యలో చేసినామంటే నువ్వు ఇప్పుడే పెళ్లి కావాలనుకుంటా నీకు అదే బొమ్మలాటనా? సరే నేను ఆగుతా. దీన్ని అడుగు మామ, చేసుకుంటా అని చెప్పాను. కనీసం ఒక ఓపీ ఇమ్మని. ఏంటి ఇది నన్ను లైఫ్ లాంగ్ వద్దనుకుంటుంది మామ. ఒక ఓపి ఉంటున్నాను కనీసం వద్దనుకుంటుంది అంటే నువ్వు ఆ పిల్లను టార్చర్ ఎన్ని రకాలుగా టార్చర్ పెడుతున్నావు అంట మామ. ఎప్పుడైనా పెట్టినా మామ అంటుంది కదా మీకు అనిపించే. అవును మరి లవ్ ఏందో మీరేందో మీ చిన్న పిల్లలు లెక్కలు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఒకసారి రండి, రండి మాట్లాడదాం. లేదు మామ, వీడి పెళ్లి గిల్లని అంటే నేను వెళ్ళిపోతా, ఇక్కడ నుంచి ఇట్టే వెళ్ళిపోతా దూరంగా, చెప్తున్నా. ఇప్పుడు వద్దులే, నేను మాట్లాడతా దాంతో. అవ్వదు మామ, ఒక ఓపిస్తేనే ఏదో ఒకటి. లేదంటే నేను రాలేను మామ ఇక్కడ నుంచి. నాటకాలు చేస్తాను. ఇప్పుడే నీ ఏజ్ ఎంత? 23 మామ. 20 సంవత్సరాలకు నీకు పెళ్లి అవసరమా? సరే పెళ్లి చేసుకోను నాకు లైఫ్ లాంగ్ ఉంటాను మాట ఇవ్వను మామ. అరే లైఫ్ లాంగ్ ఉంటాను మాట అంటే అదే మాట మీరు అడగండి మామ. తను ఓకే అంటారు. ఒక
ఒకటి రవి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి ఒకరికొకరు మాట్లాడుకుని టార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు బలవంతంగా పిల్లలు ఎట్లా ఉంటారు? దగ్గర లేదు మామ అండర్స్టాండింగ్ ఎవరి దగ్గర లేదు మామ. ఇప్పుడు అండర్స్టాండింగ్ అంటే నీ ఇప్పుడు లవ్ చేసుకునే పర్సన్ కి నాకు ఉండాలి, మా ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అది ఎంత పెద్ద గొడవ అయినా ఎంత ఏమైనా మా ఇద్దరి మధ్యలోనే ఉండాలి. వీడు అట్లా కాదు, 10 మందికి ఫోన్ చేస్తాడు. నువ్వు చేయమన్నావు కాబట్టి చేయమన్నా, నువ్వే చేయమన్నావు. రోడ్డు మీద కొడతా. అగో చూసినావా, రోడ్ల పైన కొడతా అంటాడు నన్ను. పిచ్చి పిచ్చేసా లేకుండా ఫ్యామిలీలో కాల్ చేయకండి, అనవసరంగా చిల్లర అవుతారు. ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నాం మా ఫ్యామిలీకి. ఏదంటే కూర్చొని మాట్లాడదాం, పిచ్చి పిచ్చేసా లేకుండా ఫస్ట్ మీరు రండి. చెప్పు మామ ఏదో ఒకటి. సోడియానికి నా వెనక పడ్డాడు. ఏ నాటకాలు లేదు సీత, నవ్వుకున్న కొద్ది ఏమనవుతా నవ్వుకున్న కొద్ది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఒకటి స్పీకర్ రాజే ఒకసారి. ఇప్పుడు పెళ్లి పనులు ఒళ్ళు పెట్టుకోకుండా నువ్వు వద్దనే మాట కాన్సెప్ట్ వద్దు. అలాగే ఫస్ట్ నువ్వు ఎందుకు లవ్ చేసినావు? ఫస్ట్ కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు పెళ్లి అని వెంబడి చేసుకోనికే మీ బొమ్మలాట నా ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోనికే. నాటకాలు చేస్తూ కొద్ది చెప్పు శ్రీతు. ఏం చెప్పాలిరా నేను? చేసిందంతా నువ్వు చేసి చేసేదంతా నువ్వు. ఇప్పుడు నేను పెళ్ళి ఒకటే అన్నా, నువ్వే నన్ను వద్దంటున్నావు లైఫ్ లాంగ్. ఏమో నాతోనైతే కాదు, ఇంట్రెస్ట్ లేవు. చూడు మామ, వింటురు కదా మీరు కూడా. ఇక నా పద్ధతి కాదు ఇది, నీకు నచ్చాడు మాట్లాడడం. అని జీవితంతో ఆడుకోవడం పద్ధతి అసలే కాదు. మాట్లాడదామా ఆఫీసర్ కండి పిచ్చి పిచ్చేసాలు వేసి రోడ్లలో చిల్లరగా చేస్తే ఈ పులు వెళ్తాయి ఒక్కొక్కరి. తప్పుదాకా ఆఫీస్ లో నేను మంచిగా చెప్తున్నా. టార్చర్ పెడుతున్నావు ఎందుకు? అట్లా చిన్నపిల్లని కూడా చూడకుండా కాల్ చేయండి అమ్మ, కాల్ చేయి మళ్ళీ. పాపం ఏం చేస్తలే, రూమ్ పోయినాక తనులు తినొచ్చుగా. ఓ నీ కాల్ మొత్తం. ఆ లాస్ట్ టైం మాకు యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మో చింతపండు చేసిండు మా అందరికి. లారీ ఓనిరా, అది మ్యూట్ అయితలేదురా కాల్ చేస్తున్నప్పుడు. నేనైతే చెప్పాను, నువ్వే చెప్పాలి ప్రాంక్. ఉరుక్కుంటా కొట్టుకున్నా పర్లేదు. మాకు అది చెప్తాండి. సరే చేతి పెట్టు. ఆ గుండెల్లో నేనే ఉంటా, నా మీద నేనే చేయబెట్టుకోవాలా? అమ్మా నేను ఒకటంటే దీనికి ఒకలా అర్థమైంది, నాకు భయం అవుతుంది. నువ్వేం చెప్పినా నాకు ప్రేమతో నేను పడతాయి బేబీ. హలో కాదు కాదు, ఒకసారి ఈను మామా. హలో హలో, ప్రాంక్ కాల్ మామ. ఇందాక తినడానికి బయటికి వచ్చినాము, అట్లనే నువ్వు ఎట్లా ఫైర్ మీద ఉన్నావు కదా, నీ ఫైర్ మీద పెట్రోల్ పోద్దాం కొంచెం అని చెప్పేసి ఇట్లా చేసినాం అంతే. ఏదట్లా మాట్లాడాలో ఏదట్లా మాట్లాడాలో తెలియలేదు మీకు కొంచెమన్నా. అది ఫోన్ ఒకసారి మాట్లాడరా మామయ్య. రికార్డ్ అవుతుందో లేదో? పిచ్చిలేసిందా నీకు? మామ తినే మామ, మొత్తం ప్రాంక్ చేద్దామన్నా, నేను సైలెంట్గా ప్రాంక్ చేసిన. నాదేం తప్పులేదు మామ. ఏడో తప్పు ఆఫీసర్ మామా మీరు ఆఫీసర్ మాట్లాడదాం. మామా మామ లవ్ యూ మామా. మామా భయం అవుతుంది మామ, లవ్ యూ చెప్పు మామ. వచ్చినాక దాంట్లో నువ్వు అబ్బా. సరే మామ వస్తున్నాం. సో చంపేసిండి అయ్యా వీడు నన్ను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇంత ఇంత వేస్ట్ గాడు ఉన్నాడు. చూపియాలా? బాయ్ గాయ్స్.